మరి ప్రాబ్లం ఏంటంటే d square minus 1 solve d square minus 1 into y is equal to x into sin 3x plus cos x. ఓకే సరే మరి ఎలా చేయాలి అంటే ఏ ప్రాబ్లంకైనా రైట్ సైడ్లో జీరో కాకుండా ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు కంప్లీట్ సొల్యూషన్కి ఫార్ములా ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వై అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కోవాలి, అదేవిధంగా పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కోవాలి. ఆ రెండింటిని యాడ్ చేస్తే అప్పుడు కంప్లీట్ సొల్యూషన్ అవుతుంది. సరే మరి వైసీ ఎలా కనుక్కుంటామంటే రెండు రూట్స్ వస్తాయి, దాన్ని బట్టి మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కుంటాం. సో d స్క్వేర్ మైనస్ 1 కదా, ఇది f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ q ఆఫ్ x లాగా ఉంది, వేర్ f ఆఫ్ d అంటే ఇదే అనమాట. సో d ప్లస్లో m సబ్స్టిట్యూట్ చేయండి, m స్క్వేర్ మైనస్ 1 0, m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, m స్క్వేర్ m ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 1. ఓకే అంటే ఒక రూట్ 1 కామా మైనస్ 1, ఒక రూట్ ఏమో 1 ఇంకోటి మైనస్ 1. ఇప్పుడు ఇలా వచ్చిన రెండు రూట్స్ డిఫరెంట్ రూట్స్ కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ c1 e పవర్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ c2 e పవర్ మైనస్ ఎక్స్. ఓకే సరే మరి ఇంకా పర్టికులర్ ఇంటెగ్రల్ ఎట్లా కనుక్కోవాలి, ఏ మోడల్ అంటే ఇక్కడ చూడండి, ఇది కాస్ ఎక్స్ ఉంది, సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఉంటే నేను మోడల్ 3 అని చెప్పాను. ఈ మోడల్లో పర్టికులర్ ఇంటెగ్రల్ కనుక్కోవడానికి ఫార్ములా మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఒకవేళ డినామినేటర్ 0 అయిందనుకో ఎక్స్ అనే వేరియబుల్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ డిని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకే సరే ఇప్పుడు ఇది ఎక్స్ ఇంటూ వి మోడల్ అనమాట. ఓకే దీన్ని సపరేట్గా వైపీ1 వైపీ2 అనుకొని మనం చేస్తాం. సో ఎక్స్ ఇంటూ వి అంటే సైన్ ఎక్స్ అయినా ఉండొచ్చు, కాస్ ఎక్స్ అయినా ఉండొచ్చు. సో ఫార్ములా ఏంటంటే ఎక్స్ ఇంటూ 1/f ఆఫ్ డి ఇంటూ వి మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ డి బై ఎఫ్ ఆఫ్ డి హోల్ స్క్వేర్ ఇంటూ ఈ ఒక్క ఫార్ములాని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే ఇక్కడ వి అంటే ఏంటి, సైన్ 3x. సో ఇవన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. ఓకే సో ఇలా కనుక్కున్న వైపీని ఎందులో చేయాలి, దీనికి ఒక నంబర్ ఇస్తే ఆల్రెడీ వైసీ ఉంది, వైపీ కనుక్కుని ఉంటాం కదా, యాడ్ చేస్తే అప్పుడు కంప్లీట్ సొల్యూషన్ అవుతుంది. మరి స్టెప్ బై స్టెప్ నీట్గా చేద్దాం. చూడండి ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈస్ డి స్క్వేర్ మైనస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ సైన్ 3x ప్లస్ కాస్ ఎక్స్. ఓకే ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ క్యూ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది. లెట్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై is equal to q of x, where f of d అంటే y coefficient, where f of d is equal to d square minus 1. అదేవిధంగా q of x అంటే ఇక్కడ x into sin 3x ప్లస్ cos x. ఇప్పుడు ఇక మనం రూట్స్ని కనుక్కుందాం. ఓకే దాన్ని కనుక్కోవడానికి ముందు యాక్సిలరీ ఈక్వేషన్ రాస్తాం. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈస్, సో డి ప్లేస్లో ఎం సబ్స్టిట్యూట్ చేస్తున్న ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 0, డి ఉన్న చోట ఎం సబ్స్టిట్యూట్ చేయండి, ఎం స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ అవుతుంది, ఎం ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1, ఎందుకంటే స్క్వేర్ అటు సైడ్ పోతే రూట్ అవుతుంది, రూట్ 1 అంటే 1 స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. సో కాబట్టి ఎం ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1. సో ఇక్కడ వచ్చిన రెండు రూట్స్ డిఫరెంట్ రూట్స్ కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్కి ఫార్ములా వైసీ ఈజ్ ఈక్వల్ c1 e పవర్ m1 x అంటే 1 ఇంటూ ఎక్స్ ప్లస్ c2 e పవర్ m2 x అంటే -1 ఇంటూ ఎక్స్ అని. సో దేర్ ఫోర్ complementary function yc is equal to
C1 e power x plus C2 e power minus x, that is taking as 1. ఓకే, సరే ఇప్పుడు మనం పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కుందాం. పర్టికులర్ ఇంటెగ్రల్ని ypతో డినోట్ చేస్తాం. yp is equal to 1 by f of d into q of x. సో yp is equal to 1 by f of d అంటే ఏంటంటే d square minus 1. ఓకే, q of x అంటే ఏముంది, x into sin 3x plus cos x. ఓకే, ఇప్పుడు చూడండి 1 by d square minus 1ని ఫస్ట్ టర్మ్తో అదేవిధంగా సెకండ్ టర్మ్తో మల్టిప్లై చేద్దాం. ఓకే, సపరేట్గా చేయాల్సి ఉంటుంది. yp is equal to 1 by d square minus 1 into x sin 3x, x into sin 3x plus 1 by d square minus 1 into cos x. ఓకే, yp is equal to, దీన్ని yp1 అనుకుంటున్నా, దీన్ని yp2. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 2. ఓకే, ఇప్పుడు yp1 తీసుకొని చేద్దాం. టేక్ yp1. కంటిన్యూషన్ స్టెప్ ఇక్కడ రాస్తున్నా. సో టేక్ yp1 is equal to 1 by d square minus 1 into x into sin 3x. ఓకే, సో ఫార్ములా రాస్తున్నాను ఇక్కడ చూడండి. ఫార్ములా ఏంటి, x into 1 by f of d. f of d అంటే ఏంటి, d square minus 1 into v. v అంటే ఏంటి, sin 3x. ఓకే, కావాలంటే ఇక్కడ సిన్స్ మీరు నోట్ చేసుకోవచ్చు. x into 1 by f of d into v minus f dash of d by f of d whole square into v. ఓకే, ఎస్. సో x into 1 by f of d into v రాసాను, మైనస్ f dash of d. f dash of d అంటే ఇక్కడ d square minus 1 ఉంది కదా, దాని యొక్క డిఫరెన్షియేషన్. d square కి 2d కాన్స్టెంట్ 0 కాబట్టి అదే రాస్తున్నాను, మైనస్ 2d డివైడెడ్ బై f ఆఫ్ d హోల్ స్క్వేర్ అంటే d స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ పక్కన v అంటే sin 3x ఇంటూ sin 3x. ఓకే, సరే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే sin x మోడల్ లాగా ఉంది. మళ్ళీ డి స్క్వేర్ ప్లస్లో మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేయాలి. మైనస్ ఆఫ్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 9 సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎంతవరకు చేయాలి అంటే అప్ టు వీ హ్యావ్ టు ఎలిమినేట్ డి టర్మ్స్ ఎలిమినేట్ అయ్యేంత వరకు మనం ఈ ప్రొసీజర్ని చేయాలి. నెక్స్ట్ చూడండి, పుట్ డి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 9. ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి, 3. స్క్వేర్ చేయాలి మైనస్ ముందు రాసి, అది వర్కింగ్ రూల్ ఈ ప్రాబ్లం చేయాలంటే, అంటే ఈ మోడల్ చేయాలంటే సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఉన్నప్పుడు. కాబట్టి డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ 9ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఎక్స్ ఇంటూ 1 బై డి స్క్వేర్ అంటే మైనస్ 9 మైనస్ 1, మైనస్ 9 మైనస్ 1 అట్లానే ఉంటుంది, ఇంటూ సైన్ 3x మైనస్ ఆఫ్ 2d బై చెప్పండి, మళ్ళీ డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ 9 ఆల్రెడీ మైనస్ 1 ఉంది హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ 3x. ఓకే, ఎస్. ఇక్కడేమో డి ఎలిమినేట్ అయింది, ఇక్కడ డి ఎలిమినేట్ అవ్వలేదు, అయితే అవుతుంది ఎందుకంటే డి ఆఫ్ సైన్ 3x, సైన్ 3xకి డిఫరెన్షియేషన్ 1 టైం పాస్ 3x, అగైన్ 3x ఇన్నర్ డెరివేటివ్ ఇస్ 3. సో ఎక్స్ బై మైనస్ 10, ఆ మైనస్ అనేది న్యూమరేటర్లో ఉన్న ఒకటి డినామినేటర్లో ఉన్న ఒకటి. ఓకే,
into sin 3x minus 2d by చూడండి -9 -1 -10 హోల్ స్క్వేర్. సో మైనస్ స్క్వేర్లో ప్లస్ అవుతుంది కాబట్టి 100 రాస్తున్నాం. ఇక్కడ మళ్ళీ 2 1s 250 టైమ్స్ క్యాన్సిల్. సో sin 3x. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ x బై 10 ఇంటూ sin 3x మైనస్ ఇది yp1 మైనస్ ఇంకా 1/50 ఉంటుంది. సో d ఆఫ్ sin 3x. d ఆఫ్ అంటే చెప్పాను 1 టైమ్ డిఫరెన్షియేషన్, d స్క్వేర్ 2 టైమ్స్ డిఫరెన్షియేషన్, 1/d 1 టైమ్ ఇంటిగ్రేషన్, 1/d స్క్వేర్ 2 టైమ్స్ ఇంటిగ్రేషన్. సో దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ x బై 10 ఇంటూ sin 3x మైనస్ 1/50 ఇంటూ sin 3xకి డిఫరెన్షియేషన్ cos 3x, again 3x derivative is 3. Okay, so 3 cos 3x. So yp1 is equal to minus x by 10 into sin 3x minus 3/50 cos 3x. సో దీనికి ఒక నంబర్ ఎంత ఇస్తున్నా అంటే 3 ఇస్తున్నా. ఇప్పుడు yp2ని కనుక్కుందాం. ఓకే, ఇవన్నీ నంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. టేక్ yp2 is equal to 1/d square minus 1 into cos x. సో ఇప్పుడు sin x cos x మోడల్ ఇక్కడ చేశాం కదా, సో అదే విధంగా చేయాలి. అయితే ఎక్స్ ఇంటూ వి ఫస్ట్ ఫార్ములాను అప్లై చేసాం. ఎక్స్ ఇంటూ వి మోడల్ ఉన్నప్పుడు, ఓన్లీ అక్కడ కాస్ ఉన్నప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి 1 కాబట్టి మైనస్ రాసి ఫస్ట్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2x ఉంది, -2 స్క్వేర్ అంటే -4 సబ్స్టిట్యూట్ చేయాలి. సో yp2 ఈజ్ ఈక్వల్ టు d స్క్వేర్ ప్లేస్లో -1 చేయండి. ఆల్రెడీ -1 ఉంది. ఎస్, d టర్మ్ సింపుల్గా ఎలిమినేట్ అయింది. సో yp2 ఈజ్ ఈక్వల్ టు -1/2 ఇంటూ cos x అయిపోయి. సో దానికి ఒక నంబర్ 4 ఇస్తున్నా. ఇప్పుడు నంబర్ 3ని 4ని నంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు yp వస్తుంది. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 3 and 4 ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే సో 2 ఇంప్లైస్ yp విచ్ ఈజ్ ఈక్వల్ టు yp1 అంటే ఇదే కదా. సో -x/10 ఇంటూ sin 3x minus 3/50 cos 3x. నెక్స్ట్ ప్లస్ yp2 ప్లస్ మైనస్ అవుతుంది కాబట్టి 1/2 ఇంటూ cos x. సో దిస్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 5. ఇప్పుడు మన ప్రాబ్లానికి కంప్లీట్ సొల్యూషన్. సో దేర్ ఫోర్ కంప్లీట్ సొల్యూషన్ టు ది గివెన్ d is సో ఫార్ములా ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. y ఈజ్ ఈక్వల్ టు నంబర్ 1ని నంబర్ 5ని రెండింటిని యాడ్ చేయాలి ఖచ్చితంగా. నంబర్ 1 ఏముంది, c1e పవర్ x ప్లస్ c2e పవర్ -x ప్లస్ నంబర్ 5 ఇదంతా రాసేయాలి. -x/10 sin 3x minus 3/50 cos 3x minus 1/2 cos x. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.